వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి తమ ఇద్దరు పిల్లలను చంపిన కేసులో తల్లి అభిరామి, ఆమె ప్రియుడు మీనాక్షి సుందరంలకు కాంచీపురం మహిళ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరణించే వరకు ఈ శిక్ష కొనసాగుతుంది అని కోర్టు స్పష్టం చేసింది. కాంచీపురం జిల్లాలోని ముండ్రాయి కట్టలై ప్రాంతానికి చెందిన విజయ్, అభిరామి దంపతులకు 7 ఏళ్ల అజయ్, 4 ఏళ్ల కర్ణిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగం చేసేవాడు. అభిరామికి స్థానిక బిర్యానీ హోటల్ యజమాని మీనాక్షి సుందరంతో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధానికి పిల్లలు అడ్డంకిగా ఉన్నారు అని భావించిన అభిరామి 2018లో మీనాక్షి సుందరంతో కలిసి పిల్లలను చంపాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం వీరికి పాలల్లో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి హతమార్చారు. ఈ దారుణ ఘటన అప్పట్లో తమిళనాడులో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో చెన్నై కోయంబేడు పోలీసులు అభిరామి, మీనాక్షి సుందరంలను అరెస్టు చేశారు. మొదట చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిపి ఆ తర్వాత కాంచీపురం కోర్టుకి బదిలీ చేశారు. ఈ కేసు విచారణ పూర్తవగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికి మరణం వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.